తిరుపతిలో టీటీడీ ఆస్తుల బదలాయింపు వ్యవహారంపై మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్వామివారికి చెందిన అమూల్యమైన భూములను టూరిజం శాఖకు బదలాయించి అక్కడ ప్రైవేటు హోటళ్లు, స్పా సెంటర్లు నిర్మించడాన్ని తీవ్రంగా ఖండించారు. సుమారు 3,000 కోట్ల మార్కెట్ విలువ చేసే భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం హిందువులకు, వెంకటేశ్వర స్వామికి చేసే ద్రోహమని మండిపడ్డారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లకు పాత నెంబర్లు తీసేసి కొత్త నెంబర్లు వేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. వందలాది చెట్లు మాయమయ్యాయని, దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత అమూల్యమైన వెంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టూరిజంకు బదలాయించి టూరిజం ద్వారా ఒక ప్రైవేటు సంస్థకి ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని ఒక హోటల్గా, స్పాగా మార్చడానికి ప్రయత్నం చేయటం అన్నది హిందువులందరిలోనూ కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దీన్ని ప్రజా సంఘాల నిరసనను దృష్టిలో ఉంచుకునైనా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా ఆ ప్రతిపాదనను విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టుదలకు పోయి మేము విమర్శిస్తున్నాము కాబట్టి హిందువులకి, వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసేటువంటి పని చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్థలం ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు పోసినా దొరికేటువంటిది కాదు. ఈ ప్రాంతమంతా ఎక్కడా కూడా ప్రైవేటు వాళ్లకు సంబంధించినటువంటి స్థలాలు లేవు. ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి ఆస్తి. ఈ పక్కన వెటర్నరీ కాలేజీకి కానీ, వెంకటేశ్వర కాలేజీకి కానీ, వీటిలన్నింటికి కూడా స్వామివారే ఆ రోజున కళాశాలలు పెట్టుకోవటానికి 80-70 సంవత్సరాల పూర్వం ఇచ్చినటువంటివి. అలాగే ఎంతోమంది చారిటీస్కి ప్రియా హాస్పిటల్ కావచ్చును, చిన్నపిల్లల హాస్పిటల్ కావచ్చును, ఇలా క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చును, అరవింద్ హాస్పిటల్ కావచ్చును, ఇలాంటి వాటిలకు ఇవ్వటంలో ఒక అర్థం ఉంది. దాని వలన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలకు ఒకవైపున విద్య, మరోవైపున ఆరోగ్యము దొరికేటువంటి మహదవకాశాన్ని పొందగలిగింది సమాజం. కానీ వ్యాపార దృష్టితో, ఫక్తు లాభాపేక్షతో వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారా, ఆ ఆస్తి ద్వారా భక్తునికి, సామాన్యునికి ఏ రకమైనటువంటి ఉపయోగము లేని ఒక వ్యాపారాన్ని చేసుకోవటానికి స్థలాన్ని ఇవ్వటం మాత్రం తీవ్ర అభ్యంతరకరం.